4000 పెన్షన్ రేవంత్ రెడ్డి అప్పుడు నా అవ్వ కడుపు నిండుతుంది. నువ్వు ఏం చేసినావు? ఇక కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ కాపాడుకోలేదా? 1500 రూపాయలు ఇవ్వలేదా? ఏమిచ్చింది రేవంత్ రెడ్డి? ఆయన వచ్చినాక ఒకటొక్కటి ఉన్న స్కీములన్నీ బంద్ పెట్టుడే. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొల్ల కురుమలకు గొర్రెలు బంద్ అయినాయి, మా ముదిరాజులకు చేప పిల్లలు బంద్ అయిపోయింది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది, రంజాన్ తోఫా బంద్ అయిపోయింది, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, మన ఆర్టీఓ ఆఫీసు పోయింది. ఏమొచ్చిండ్రు? ఉన్నయి పోవుడే తప్ప కొత్తగా వచ్చింది ఏమన్నా ఉన్నదా? బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ మీకు తెలియదు ఏముంది? మొన్న అక్క చెప్తుండే సిరిపేట కాడ ఏముంది, భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు డబుల్ టికెట్ కొట్టిండు. ఇంకేం పాడైంది అలా? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఇదేం బస్సు ఫ్రీ సార్ అని అడుగుతుంది నన్ను. అవునా కాదా? నీ భర్తని అడుగుని టికెట్ ఎంత పెరిగిందో. మరి ఇదేం బస్సు ఏమనంటే బస్సు చూడు గుద్దు, బస్సు చూడు గుద్దు. ఏం గుద్దాలి? గట్టిగా రామాయణపేట గుద్దుడు గుద్దుతే జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి గూబ వలగాలి, గట్టిగా గుద్దుతే దెబ్బకి 4000 వస్తాయి. నేను అంటున్నా, మన కేసీఆర్ సార్ గెలిచింటే ఈ పాటికి బీడీలు చేసే చెల్లెళ్ళకి 4000 వడకపోవునా? అవ్వ తాతకు ఈ పాపటికి 4000 వడకపోవునా? నమ్మి రేవంత్ రెడ్డి కోటేస్తే ఆగమైపోయింది. అయినా ఇంకా ఓటేద్దామా? రుణమాఫీ దేవుళ్ళ కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ల చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. ఏమని పెట్టిండు? 15 ఆగస్టు కల్లా మొత్తం మందికి రుణమాఫీ చేస్తా అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, రావే రేవంత్ రెడ్డి రామాయణపేట చౌరస్తాలో కూర్చొని మాట్లాడదా రుణమాఫీ అయిందేమో అన్న. వస్తాడా? పోలీసు వాళ్ళు లేకుండా దమ్ముంటే ఒక్కరిని రమ్మని, నేను ఒక్కరిని వస్తా, ఆయన ఒక్కరిని రమ్మని అడుగుదాంపా. చౌరస్తాలో రుణమాఫీ అయిందేమో. చారణ మందికి చేసిండు, 12 మందికే కొట్టిండు. రుణమాఫీ దేవుణ్ణే మోసం చేసిన ప్రభుత్వుడు ఇక మనను మోసం చేసుడో లెక్కన. అందుకే మెదక్కొచ్చే ముఖం లేదు. ఎలక్షన్లలో చుట్టూ తిరిగిండు. నిజామాబాద్కు పోయిందట, కర్నార్ పోయిందట, వరంగల్కి పోయిండు. ఈ మెదక్ ఎమ్మెల్యేలు మా దగ్గర రా అన్నారట. ఏ ఆడ హరీశ్రావు ఉన్నాడు, నేను రాను అన్నాడట. అరే ఎందుకు రావు, మా దగ్గర రా అన్నారట. ఏ ఆడ ఒక్కడికి గెలిచేట్లేదు, వస్తే నా ఇచ్చేది పోతుంది, మీ ఇచ్చేది పోతుంది. రేవంత్ రెడ్డి ముఖం చాటేసిండు, మెదక్కు రావడానికి ముఖం చాటేసిండు. మెదక్కు రావాలంటే భయం పట్టుకున్నది. మా ఏడుపాయల అమ్మవారి పవర్ఫుల్, అమ్మవారి మీద ఒట్టు పెట్టి తప్పింది కదా, మా అమ్మవారు ఎక్కడ కోపానికి వస్తుందో అని భయం పట్టుకున్నది. మా మెదక్ చర్చు ఏషియా ఖండంలోనే పెద్దది. ఆ చర్చు మీద యేసు ప్రభువు మీద ఒట్టు పెట్టి మాట తప్పిన మూర్ఖుడు. అందుకే ఇటాంకలు వచ్చే ముఖం లేకుండా అయింది. ఆలోచన చెయ్యండి, చెప్తే చాలా ఉన్నాయి. ఇక యూరియా దొరుకుతుందా అమ్మా? కేసీఆర్ ఉండగా ఎప్పుడన్నా యూరియా బస్తాలకు ఇబ్బంది అయిందా? మా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ 4 బస్తాలు వేసిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది, యూరియా బస్తాలకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆ రైతు బంధన పడ్డదా అమ్మ? ఇప్పుడు యాసంగిది పడ్డదా? ఇప్పటికి 2 ఫసలు కొట్టిండు, ఇంకో ఇప్పటికీ ఇంకా రైతు బంధు పడలే. యూరియా దొరకదు, రైతు బంధు రాదు, కరెంటు. మీ ఎమ్మెల్యే గారు చాలా గొప్పోడు. ఆయన వెనకటి ఏమన్నాడు, రైతులకు 24 గంటలు ఇస్తుండు కేసీఆర్, అవసరమైతే 25 గంటలు ఇస్తాను. యాదుకుందా మీకు? మరి ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుంది బాయికాడ? మీ బాయికాడ సాయంత్రం 5 గంటలకు కరెంటు పోతే పొద్దుగాల 5 గంటల దాకా వస్తలేదు. 25 గంటలు దేవుడేది కానీ ఇవాళ 12 గంటల కరెంటు కూడా వస్తలేదు. కరెంటు రాదు, ఎరువులు దొరకాయి, రైతు బంధు ఇయ్యడు, రైతు బీమా నడవది. మరి ఇంకా కాంగ్రెస్ కోటేద్దామా? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు వెంటనే మీరు ఓట్లేస్తే మా తిరుపతి అన్ననో నేనో పద్మమ్మనో మేమెవరో కుర్చీలో కూర్చోం. ఇది మా కోసం కాదు, ఇది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేసిండు. మీరు డిగ్రీ కాలేజ్ కావాలన్నారు,
వెంటనే ఇక్కడ రామాయణపేటకు మీ పిల్లల చదువుల కోసం డిగ్రీ కాలేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? మేదక్ దాకా పోవుడు కష్టమైతుంది, మాకు ఆర్టీఓ ఆఫీస్ కావాలంటే ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? మనం నిలబడ్డ రోడ్డు ఆ డివైడర్ ఈ లైట్ వేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అరే ఆ రోడ్డు ఇలా సిద్దిపేట రోడ్డు అంత అద్భుతంగా ఆ చెరువును బాగు చేసి రోడ్డు లైట్ వేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 2.5 సంవత్సరాలు అయింది, సగం టైం అయింది. ఒక్క పని చెప్తారా నాకు? బస్సు తప్ప అది ఉడుకుతుందే బస్సు, సగం బస్సులు బంద్ చేసిండు, అది మొగోళ్ళకి టికెట్ డబ్బులు కొట్టిండు. అది ఎప్పుడు తప్ప ఇంకేమైనా ఉన్నదమ్మా? మరి దయచేసి ఆలోచించండి. రేపు చెప్తానండి కదా చాలా అట్లా చెప్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి అట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఉదయాడు దాకా చెప్పొచ్చు ఆయన మోసాల గురించి. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి బూతులు వింటున్నా రోజు టీవీలో. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి? నేను 4,000 ఇచ్చినా నాకు ఓటు వేయనాలి, నేను 2,500 ఇచ్చినా ఓటు వేయమనాలి. కేసీఆర్ 10,000 ఇచ్చిండు రైతు బంధు, నేను 15,000 ఇచ్చినా నాకు ఓటు వేయమనాలి. కేసీఆర్ ఉండగా యూరియా మంచిగా దొరికింది, నేను ఇంటికే పంపుతా, నాకు ఓటు వేయనాలి. మొత్తానికి యూరియా ఎగబెడతా, 2,500 ఎగబెడతా, 2,000 పింఛన్ 4,000 కాదు కానీ నడిమిట్ల అప్పుడోటి 2 నెలలు కోత పెడతా, అయినా ఓటు వేయమంటుండు. ఆయనకు ఎందుకంటే చెప్పే ముఖం లేదు, చెప్పడానికి చేసిందేమీ లేదు. అందుకే అన్ని బూతులు మాట్లాడుతున్నాం. ఈ బూతులు మాట్లాడే ముఖ్యమంత్రికి పోలింగ్ బూత్ లో మీ ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఈయన మొన్న హార్వర్డ్ పోయింది, చదువుకొని వస్తానో 10 రోజులు హార్వర్డ్ పోయింది, అమెరికా పోయింది. నేను అనుకున్నా అమెరికా పోయింది కదా, ఏమైనా చదువుకుంటే మాట్లాడేమో, ఏమైనా బుద్ధిమంతుడు అవుతాడేమో అని నేను అనుకున్నా. నిన్న మా దగ్గర ఆయగా చెప్తుండే, వేమన శతకం చెప్పింది. వెనకట వేమన అన్నాడట, బొగ్గు పాల గడుగు గోవున మలినంబు అని. బొగ్గును పాలతో గడిగిన బొగ్గు తెల్లగైతుందా? పాలే నల్లబడతాయి తప్ప బొగ్గు అయితే తెల్ల కాదు. ఈ రేవంత్ రెడ్డి కూడా గంతే. ఈయన హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకర. ఈయన హార్వర్డ్ పోయినా ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీ పేరు ఖరాబ్ అయింది తప్ప రేవంత్ రెడ్డికి అయితే పేరు వచ్చింది అయితే లేదు. ఈయన మారడు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మీరు చూడండి, మేము ఎప్పుడు ఏమడిగినా, నేను ఏదైనా గట్టిగా అడిగిన అనుకో, అగో హరీష్ రావు గిట్ట పొడుగు పెరిగినాం అంటే, నేను పొడుగు పెరిగితే నీకేమైంది? దేవుడు నేను పొట్టిగా పుట్టించింది, దాన్ని పొడుగు పుట్టించింది, నేనేం చేయాలి? నా పొడుగు గురించి నీకెందుకు రంది? నువ్వు రంది పడాల్సింది గా బాగా కరెంటు కోసమో, గా ఎరువుల కోసమో, రాజీవ్ యువశక్తి పథకం కింద నా నిరుద్యోగుల యువకులకు సాయం చేయడము, నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాల కోసం రందిపడు. నా ఎత్తెంత నీ పొడుగెంత ఇదేమని కావాలి? ఇది ప్రజలకే సంబంధము, ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషణ అని నేను అడుగుతా ఉన్నా. అందుకే దయచేసి మంచిగా మనం కలిసి పనిచేసుకుందాం. రామాయణపేటను, ఈ తెలంగాణను మంచిగా చేసింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ గారు. ఇలా ఒక్కటైతే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇప్పుడు ఈ సుప్రభాతరావు ఇంత పెద్ద నాయకుడు ఎంబడి తిరిగి ఆ ఎమ్మెల్యే గెలిపిస్తే ఈయనకే సున్నం పెట్టిండా లేదా? ఈయన లేకపోతే ఆయన గెలిచిన అసలు. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో దేవుని మీద ఒట్లు పెట్టి 7 రూపాయల అమ్మవారి మీద ఒట్లు పెట్టి మోసం చేసినాడు. ఈయననేమో ఈయన కూడా ఒట్లే కడప తలబెట్టాడు, కొడుకు మీద ఒట్టాడు, ఒట్లకు మొక్కాలి, పెట్టుడే పెట్టుడు, ఒట్లు తిట్లు ఇంకేం కాదు. అయితే ఆలోచన చేయండి, మనం అన్నం పెట్టిన వాళ్ళు కొట్టేద్దామా, సున్నం పెట్టిన వాళ్ళు కొట్టేద్దామా? అన్నం పెట్టింది కేసీఆర్ కదా. కేసీఆర్ వచ్చినాక రామాయణపేటలో భూముల విలువలు పెరగలే, మనుషుల గౌరవం పెరగలే, మంచినీళ్ళ బాధ తీరలే. మరి ఇలా కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా భూముల విలువ తగ్గిపోయింది. భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశం. అవునే కదా? భూముల ధరలు పోయి ఎవడైనా పెళ్లికో లగ్గానికో ఏదైనా ఆపద పడి అమ్ముకుందామంటే కూడా ఓ అత్యక్రం పోయేటట్టు కూడా లేదు. పరిస్థితి అంతా ఆగమాగం అయిపోయింది, తిరుగుమరులు అయిపోయింది. మనం జాగ్రత్తగా చేసుకుందాం. ఇవాళ రామాయణపేటలో మనం కొన్ని పనులు మిగిలిపోయినాయి. తర్వాత 2 ఏళ్ల తర్వాత తప్పక కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ మనకు పాలన వస్తుంది.
ఈ రామాయణపేటలో ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చినా, డిగ్రీ కాలేజ్ ఇచ్చినా, రోడ్లు బాగా చేసినా, మంచినీళ్ళు ఇచ్చినా, 50 పడకల ఆసుపత్రి కట్టింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఒక్క బిల్డింగ్ అని కట్టిందా చెల్లెక్కనన్నా? యానన్నా ఒక్క స్కీమ్ వచ్చిందా? స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం ఫుల్. అయితే ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి. మా డబుల్ బెడ్రూమ్లలో కానీ, అదేవిధంగా ఆడ ఇంత బస్తీ దవాఖానో, నీళ్ల సమస్యనో, వైకుంఠ ధామమో, ఇట్లా కొన్ని సమస్యలు చెప్తున్నారు. 11th వార్డులో కూడా మా సిద్దిపేట రోడ్ అక్కల్ బస్తీలో ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి, దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మిగతా ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు, రోడ్లు కానీ డ్రైన్లు కానీ చెప్తా ఉన్నారు. అవన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అయినా ఫైనల్గా చెప్పేది, మన గుండాగిరి కావాలన్నా, ప్రజలకు మంచిగా పనిచేసేటోళ్ళు కావాలన్నా, ఈడోడు వచ్చి బాగా బెదిరిస్తుండట. గా గుండాగిరికి భయపడతామా? నేను మీ అందరికీ అండగా ఉంటా. ఎవడన్నా మా బీఆర్ఎస్ కార్యకర్తలు తెరవస్తే వాడిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. మా పోలీసులకు కూడా చెప్తున్నా, అరే మీకు కూడా సున్నం కొట్టిండు కదా రేవంత్ రెడ్డి పోలీస్ అన్నలు. ఇవాళ నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ పోలీస్ అన్నలకు 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇస్తుంటే, నేను 3 నెలలకు సరెండర్ లీవ్, 3 నెలలకు 40-50 వేలు వచ్చు, స్టేషన్ అలవెన్స్ వచ్చు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పోలీసు వాళ్ళకి ఇప్పుడు 6 సరెండర్ లీవ్లు బాకీ పడ్డాడు. ఇప్పుడు ఏడాది అద్దెకెళ్ళి వాళ్ళకి రావాల్సిన పోలీసు వాళ్ళకి జీతం కూడా చక్కగొత్తలేదు. మీరుగా గుండాల మాటినుడు కాదు, ప్రజల మాట వినండి, చట్ట ప్రకారం నడవండి. మీకు కూడా మోసం చేసిండు. వాడేమన్నా ఎక్కువ తక్కువ చెప్పినా కాళ్ళ మీద కొట్టమంటే భూమి మీద కొట్టినట్టు చేయాలి. అంతే తప్ప మా పిల్లలు తెలంగాణ ఉద్యమకారులు. ఇవాళ రేవంత్ రెడ్డి మోసాల కోసం కొట్లాడుతుండు. మీకు కూడా రేవంత్ రెడ్డి మోసమే చేసిండు. అందువల్ల దయచేసి పోలీసులారా మీరు కూడా చట్టాన్ని దాటకండి. ఎవరైనా పోలీసులు అతి చేసిండు అనుకో, వడ్డీతో సహా వాళ్ళకు కూడా చెల్లిస్తాను. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మళ్ళా నేనే మంత్రిగా ఉంటా. ఎవడెవడు ఎక్స్ట్రా చేసిండో నట్లు బోల్ట్లు అన్ని ఫిట్ చేస్తా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదకు మర్యాద, మంచికి మంచి, తేడా వస్తే దేనికైనా సిద్ధం, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నా. ప్రేమతో నడుస్తుంది. మరి ఎక్కువ చేస్తామంటే ఊపుకుంటామైంది. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, అంతేనా కదా? ఎవరైనా మంచికి మంచి, మర్యాదకు మర్యాద. మర్యాద తప్పితే మేము కూడా చూసుకుంటాం. మేము మర్యాదగా ఉండాలని కోరుకుంటున్నాం. 10 ఏళ్ళు మేము మర్యాదగా పనిచేసినాం. 10 ఏళ్ళు మాతో ఆయన కాడికి తనలాడినాం. మీకు చేతనైతే మాకంటే మంచిగా పనిచేయండి. మేము 10,000 ఇచ్చినాం, మీరు 15,000 ఇవ్వండి. మేము 2,000 పెన్షన్ ఇచ్చినాం, మీరు 4,000 ఇవ్వండి. మేము కేసీఆర్ కిట్ ఇచ్చినాం, మీరు 20,000 కలిపి ఇవ్వండి. మేము కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇచ్చినాం, మీరు తులం బంగారం కలిపి ఇవ్వండి. అరే పని మంచిగా చేయండి. ఈ చిల్లర మాటలు ఎందుకు? ఈ చిల్లర మాటలు కడుపు నింపుతాయా? రాత్రి కూడా దాడులు చేస్తాం, బెదిరిస్తాం. నేను మీతో కోరేది ఒక్కటే, ఈ బెదిరింపులకు, ఈ గుండాలకు, ఈ చిల్లర మాటలకు, రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు పనులకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి. అది ఎట్లా రావో నేను చూస్తాను. రేపు చెప్తా అసెంబ్లీలో, మా రామాయణపేట అక్క చెల్లెళ్ళు, మా రామాయణపేట అన్నదమ్ముళ్ళు రైతు బంధు ఇయ్యనందుకు, 4,000 పింఛన్ ఎగబెట్టినందుకు, మహాలక్ష్మి ఇయ్యనందుకు రేవంత్ రెడ్డి నీ కాంగ్రెస్ పార్టీని రామాయణపేట చౌరస్తాల చీరి చింతగట్టిర్రా భయ్. ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతా. ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏంటని అడుగుతా. అడగాలన్నా వద్దా? అడగాలంటే మరి మీరు చీరి చింతకు కట్టాలి. చీరి చింతకు కట్టాలంటే కొట్టుమనుడు కాదు, ఓట్లలో చూపింది. కారు మీద గుద్దుడే గుద్దుతే దెబ్బకు దిమ్మ తిరగదా? దిగి రాడా? చక్కగా గాడా? గట్ల చేద్దాం. మనం మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పండి. నేనేమి నా కోసం అడుగుతలేను, ఇది మీకోసం. మేమేమైనా కురిసెక్కేది ఉందా? ఇప్పుడు 2.5 ఏళ్ళు చూసిండ్రు. 2.5 ఏళ్ళలో వచ్చిందేం లేదు, పోయినే ఉన్నాయి తప్ప కొత్తగా వచ్చిందేం లేదు. మరి అవి రావాలంటే దయ్యం దిగాలి. దయ్యం దిగాలంటే గట్టిగా పోలింగ్ బూత్లో ఎల్లుండి 11 నాడు కారుకి వేయింది. పెంటమ్మ ముచ్చడి యాదుకుందా? మనసు పట్టిందా? తూప్రాన్ పెంటక్క చెప్పింది, యాదుకుంది కదా. గంతమందం యాదుకుంటే సాలిగా ఎక్కువ చెప్పేది లేదు. జై తెలంగాణ. కాల్ గుర్తుకే
కారు గుర్తుకే అక్క కొంచెం